నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమావిళ్ల మండల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 3 నెలల క్రితం కడప జిల్లాలో జరిగిన బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో జనసేన నాయకుడు రాళ్లపల్లి ప్రసాద్ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మరణించారు. అయితే అప్పటికి జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు కొద్దిపాటి మొత్తంలో ఆర్థిక సాయం అందించారు. కుటుంబ పెద్దను కోల్పోవడం వల్ల ఆ కుటుంబం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అయితే జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో రాళ్లపల్లి ప్రసాద్, ఆయన భార్య రాళ్లపల్లి రమణమ్మ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని వారి కుటుంబం ఎప్పటికీ జనసేన పార్టీతోనే ఉంటుందని నిరూపించారు. ఇటువంటి సమయంలో జనసేన పార్టీ కూడా తమను ఆదుకోవాలని పార్టీ అధిష్టానాన్ని రమణమ్మ కోరారు. చిన్నపిల్లలు వారి చదువుల నిమిత్తం పార్టీ సహాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన మండల నాయకులు నగరి రమణ మాట్లాడుతూ, జనసేన పార్టీలో రాళ్లపల్లి ప్రసాద్ చురుగ్గా పనిచేసేవాడని, అటువంటి వ్యక్తిని కోల్పోవడం పార్టీకి, వారి కుటుంబానికి తీరని నష్టం కలిగించిందన్నారు. ఈ అంశం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పార్టీ వారి కుటుంబానికి అండగా ఉండే విధంగా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. నమస్కారం, నేను షేక్ జిలానీ బాషా, కడప డిస్టిక్ 24 న్యూస్ తెలుగు ఛానల్ రిపోర్టర్ని. ప్రస్తుతం ఈరోజు మార్చి 14వ తేదీ జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు, మండల అధ్యక్షులకు అందరికీ కూడా ఇది ఒక గొప్ప పర్వదినంగా వాళ్ళందరూ జరుపుకుంటున్నారు. మన బద్వేలు నియోజకవర్గం పరిధిలో పోరుమామిళ్ళ మండలంలోని పోరుమామిళ్ళ మండల కేంద్రంలోని పోరుమామిళ్ళ గ్రామం వద్ద బలిజకోటలో ఉన్నటువంటి జనసేన నాయకుడు రాళ్లపల్లి ప్రసాద్ గారు గత 3 నెలల క్రితం ఒక సంఘం అధ్యక్షతన జరిగేటువంటి పార్టీలో కడపలో హాజరు కావడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు, హఠాత్తుగా మరణించడం కూడా జరిగింది. దాని గురించి జనసేన పార్టీ కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ వారి కుటుంబానికి ఏ విధంగా సహాయపడ్డారో, లేదు అంటే కనుక మనకు వారికి ప్రోత్సాహకాలు ఏ విధంగా కల్పించారు, వారి యొక్క ప్రసాద్ గారి భార్య గారు ఇక్కడ ఉన్నారు, వారికి జనసేన పార్టీ ఎటువంటి దండలతో ఉంది అనే విషయాన్ని పూర్తిగా అడిగి తెలుసుకుందాము. అలాగే మండల నాయకులు కూడా ఉన్నారు. వారి కుటుంబానికి వారికి చిన్న పిల్లలు ఉన్నారంట, వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు వీరి ద్వారా అందించడం జరుగుతుంది. ఇంకా పార్టీ ఏమైనా వీరికి సహాయం చేయాలని ఆలోచన ఉందా అనే విషయంపై పూర్తి విశ్లేషణ వీరితో చేస్తాం. అక్క నమస్కారం. అక్క చెప్పండి అక్క, ప్రసాద్ గారు ఈ దుర్ఘటన జరిగి 3 నెలలు అవుతుంది. మీకు ఇప్పటి వరకు పార్టీ నుంచి ఏమైనా సహాయం కానీ, ఈ పూర్వమిలలో ఉండే మండల నాయకులు కానీ, నియోజకవర్గ నాయకులు కానీ ఎవరన్నా రావడం కానీ, మీ కుటుంబాన్ని గురించి ఆరా తీయడం కానీ ఏమన్నా జరిగిందా? ఆ రోజు చెప్పిండ్రు, చాలా మంది వచ్చిండ్రు సార్. ఇప్పటికేం మాకేం ఇంకా ఏం చేయలే. ఆ రోజు ఇచ్చిపోయినదే పిల్లల చదువులు ఇంట్లో చూస్తామన్నారు. చూస్తారేమో ఆశ పెట్టుకున్నాం. ఇప్పటికేం మాకేం అందలే. ఇంకా అక్క చెప్పండి, మీకు సంతానం పిల్లలు ఎంతమంది ఉన్నారక్క? నాకు 3 పిల్లలు. ప్రసాద్ గారు ఈ పార్టీలో మీకు దాదాపుగా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇదే పార్టీలో నాయకుడిగా, మండల నాయకుడిగా ఉన్నారా? ఉన్నారు. అటువంటి మండల నాయకుడు అయినటువంటి ఇటువంటి దుర్ఘటన మీ కుటుంబంలో జరగడం వల్ల మన మండల పరిధిలో ఉండేటువంటి జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఏమన్నా మాట్లాడడం ఏమన్నా జరిగిందా? ఈ మధ్యలో ఈ రమణాన్నే ఎక్కువ వస్తాను, ఇంకెవరు రావడం లేదు మా ఇంటికాడికి. అయితే ఆయన్నే ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా ఆయన్నే రమణాన్ని ఒక్కడు చెప్తాడు జనసేన తరపున. అక్క చెప్పండి, మీ చిన్నపిల్లల వయస్సు ఎంత? వాళ్ళ పిల్లల ఏ చదువు వాళ్ళ? ఒక బాబుకు 5 సంవత్సరాలు, ఒక పాపకు 8 ఏళ్ళు. పెద్ద పాపకు పెళ్ళే చేసేసిన, మ్యారేజ్ అయింది. అక్క మ్యారేజ్ అయింది. ఇప్పుడు మొత్తానికి అయితే కనుక మీకు కుటుంబానికి మెయిన్ అండ, పెద్ద దిక్కు లేని విషయంలో మండల నాయకులు మేమంటూ ఉన్నాము, మా జనసేన నాయకుడు కాబట్టి అటువంటి సహాయం ఏమన్నా మీకు ఆర్థిక సహాయం పరంగా కానీ, కుటుంబ సహాయం కానీ ఏమన్నా చేసినా? ఆ రోజుటి వరకే చేసిండ్రు, తర్వాత ఇప్పుడు మాకేం చేసింది ఏం లేదు. చెప్పండి, ఇప్పుడు మీకు పూర్తిగా పార్టీ నుంచి మీరు ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున ఏమన్నా ఆశపడ్డం కానీ, లేదంటే కనుక కోరిక పార్టీ అధ్యక్షులకి తెలియజేయడం ఏమన్నా? ఆశపడ్డామంటే నా బిడ్డల చదువులు చూస్తారని ఆశ. అక్క సరే అక్క, మీరు బాధపడాల్సిన విషయం అయితే కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ దృష్టికి అయితే కనుక తీసుకెళ్లాలని చెప్పేసి మండల నాయకుల్ని కూడా మనం గట్టిగా కోరుకుందాము. అన్న, మన
మండల నాయకులైనటువంటి నగిరి రమణయ్య గారు కూడా ఉన్నారు. వారి కుటుంబానికి వీరి వంతు సహాయంగా ఏ విధంగా చేశారు, ఇంకా రాబో కాలంలో చిన్నపిల్లలు ఉన్నారని మనకు తెలుస్తుంది. వారికి ఏ విధమైన సహాయం చేయడానికి పార్టీ అధిష్టానం దృష్టికి వీరు ఏ విధమైనటువంటి ప్రోత్సాహంతో తీసుకెళ్తారో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న. కాకపోతే అక్కడ కొద్దిగా అనివార్య కారణాల వల్ల అట్లా అతను ఏదో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అతను చనిపోవడం జరిగింది. కాకపోతే మండల నాయకులు అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయం అయితే కొద్దిగా చేశారు. కాకపోతే పార్టీ పరంగా అతను ఎందుకంటే అహర్నిశలు పవన్ కళ్యాణ్ గారి కోసమే అతను శ్రమించాడు. కాబట్టి పార్టీ తరఫున అతనికి ఏమైనా న్యాయం జరిగితే బాగుంటుందని నా యొక్క అభిలాష. ఒక పార్టీ మండలానికి నాయకులుగా ఉన్నారు కాబట్టి మీ యొక్క సహనాయకుడు చాలా చురుగ్గా పనిచేసేటువంటి జనసేనలో జన సైనికుడు అయినటువంటి వారికి ఈ విధంగా జరగడము మీరు ఏ విధంగా భావిస్తున్నారు? దీనికి తగిన వారికి కుటుంబానికి సహాయం కానీ ఇప్పటికీ కొద్ది మటుకు అంటే కనుక మీరు ఏదో ఉడతా భక్తిగా చేసేటువంటి సహాయం అయితే కాదు. మెయిన్ మనిషిని కోల్పోవడం అంటే కనుక అది సామాన్యమైన విషయం అయితే కాదు. దీన్ని మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా లేదా ఇప్పటి వరకు? అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఇప్పటికీ మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి మాకు క్యాడర్ అంటూ ఒకటి ఏర్పాటు చేయలేదు. రెండవది ఈ రాళ్లపల్లె ప్రసాద్ ఏ కార్యక్రమం జరిగినా మనం ఫోన్ కొట్టినా వితిన్ 5 సెకండ్స్లో ఇక్కడ వచ్చి ఉండేవాడు. ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు అంత అభిమానం, అంత పిచ్చి. అన్న చెప్పండి అన్న, కుటుంబ పరిస్థితి అనేది ఇప్పుడు ఈ విధంగా జరిగిన తర్వాత అంత యాక్టివ్గా ఉండే మనిషి మీరు జరిగి 3 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళకపోవడానికి కారణం మీలో ఉండేటువంటి లోపమని చెప్పుకోవచ్చా? ఇటువంటి 12 ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నారు, స్ట్రైక్ రేట్ 100కు 100% అని చెప్తున్నారు. ఇటువంటి చిన్న వాటికి కూడా సహకరించకపోవడం అంటే కనుక ఏమని అనుకోవచ్చు అన్న? మీరు దయచేసి వీరి కుటుంబానికి ఏ విధంగా సాయం చేస్తారు మీరు ముందు రాబో రోజుల్లో? ఈ విషయం కళ్యాణ్ గారు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక అర్జీ రూపంలో రాసి దాన్ని తీసుకెళ్ళి అక్కడ మన పవన్ కళ్యాణ్ గారి పిఏకి నేను ఆ రోజు అందజేశాను. కాకపోతే అక్కడ ఈ వేల అర్జీలలో ఇది మరుగున పడిపోయిందో ఏమో నాకైతే తెలియదు. కాకపోతే రాబోయే రోజులలో రాళ్లపల్లె ప్రసాద్కు న్యాయం జరిగే విధంగా మా పోరాటం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబానికి అతను తప్పితే సంపాదించే వ్యక్తి అతను తప్పితే వేరే వాళ్ళు లేరు. ఆ కుటుంబంలో వారి భార్యకు అంగన్వాడీ పోస్ట్ అయితేనేమి, వాళ్ళ చెల్లెలు ఆమె కూడా వద్ది, ఆమె కూడా భర్త 7-8 సంవత్సరాల నుంచి అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియడం లేదు. ఆమెకు కూడా ఏదైనా కొద్దిగా న్యాయం చేయాలి. తల్లి ఆమె కూడా అంత వృద్ధాప్యము, ఆమె కూడా ఏం పని చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆమెకు కూడా న్యాయం జరగాలి. కాబట్టి జనసేన పార్టీ తరఫున వాళ్ళ కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు మా పోరాటం అయితే ఆగదు. అన్న ఒకటి చెప్పండి, మీరు ఇటువంటి సంఘటన అంటే కనుక అర్జీలు ఇచ్చే ప్రయత్నాలు అయితే కనుక చిన్న వాటికి చేస్తారు. ఒక మనిషి ప్రాణము, జన సైనికుడు, మీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి ప్రాణం పోయిన తర్వాత అర్జీ రూపంలో ఇవ్వడం అనేది చాలా దారుణము. మీరు డైరెక్ట్గా కలిసే ప్రయత్నం ఏమన్నా చేశారా? ప్రయత్నం చేస్తున్నాం కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. దొరికిన రోజున ఖచ్చితంగా రాళ్లపల్లె ప్రసాద్ గురించి, ఎందుకంటే ఒక లాయరీ నోటరీ అనేది తయారు చేసి అది పవన్ కళ్యాణ్ గారికి అందజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అతని గురించి ఇంకా పార్టీలో కానీ పార్టీలో గొప్ప వ్యక్తులతో మాట్లాడి అతని కుటుంబానికి అయితే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అన్న ఫస్ట్ మొదటగా చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే కనుక కడప జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు కాకుండా, నియోజకవర్గ స్థాయి నాయకులు కాకుండా మండల స్థాయి నాయకుల ద్వారా దగ్గరికి ఈ యొక్క అంశం ఏమన్నా వెళ్ళిందా? వీరి ద్వారా వెళ్తే కనుక పని తొందరగా అయ్యే సందర్భం ఏమన్నా ఉంటుందా? విషయం అయితే జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాసు గారికి తెలుసు. అలాగే బల్య సంఘం మీటింగ్లో చనిపోయినాడు కాబట్టి అక్కడ హరిప్రసాద్ సార్ ఎమ్మెల్సీ, తెలుగుదేశం ఎమ్మెల్సీ హరిప్రసాద్ సార్కి తెలుసు. బల్య సంఘం వాళ్ళు కూడా ఆ రోజు మేము బలంగా ఈయనకు చేస్తాము అది ఇది అని చెప్పినారే కానీ అయితే పూర్తి స్థాయిలో న్యాయం అయితే జరగలేదు. ఆ సంతృప్తి నాలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అతని పేరు తలిచినప్పుడల్లా నాకు మాటల్లో ఏడుపు అనేది వస్తుంది. అన్న మీరు మండల నాయకులు ఒకే గ్రామస్తులు కాబట్టి మీకు బాధ ఉండొచ్చు. బాధ కంటే కూడా వారి కుటుంబానికి ఏమైనా చేయాలి అనే ఆలోచన ప్రకారం మీరు ముందుకెళ్తున్నారు. మండల స్థాయి నాయకులకు తెలిసినప్పటికీ కూడా న్యాయం జరగలేదంటున్నారు. దయచేసి రాబో రోజుల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుందాము. ఈరోజుటువంటి మండల పరిధిలో
రాళ్లపల్లి ప్రసాద్ అన్న జన సైనికుడు అయినటువంటి వారికి, వారి కుటుంబానికి రాబో రోజుల్లో అయినా కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం రోజు మీ ముందుకు వచ్చి ఈ విధంగా వారి యొక్క కష్టాన్ని చెప్పడం జరుగుతుంది. రాబో రోజుల్లో జనసేన పార్టీ అధిష్టానం వీరికి సంక్రమించి తొందరగా వీరి కుటుంబానికి తగు సహాయం చేయాలని చెప్పేసి మా 24 న్యూస్ ఛానల్ తరపున కూడా మేము కూడా కోరుకుంటున్నాము.